ఇంటికి వచ్చింది ఎవరో నిలబడాలి గదంత సంగతి చెప్పకపోతివి. ఓ అమ్మో, మహిళలకు వచ్చిందని మహిళలందరూ ఆగుతలేరే తల్లి. అందరు నేను నిలబడతా అంటే నేను నిలబడతా, నా పిల్లని నిలబెడతా అంటే నా పిల్లని నిలబెడతా అని అంటారు, ఆగుతలేరు. ఏం చేయాలి? ఆ ఊరు ఉన్నదే గిత్తత. అలా మరి ఎంతమంది సర్పంచులు అవుతారో ఏం కథనో, కుప్పలు కుప్పలకైనా ఎగబడుతురే తల్లి. నాకైతే సిగ్గు అంటే సిగ్గు అయింది. ఆహా, మహిళలకు వచ్చిన అది అయితే మనకేం తక్కువ, మనం ఇట్లా నిలబడదాం. అంతే అంటవా అని. సరే మరి ఇక నువ్వేమంటావో అని నేను సప్పుడు సరి చేయలేదుగా. పెంటమ్మ గా రామయ్యోళ్ళ పెండ్లము అందరు నిలబడుతుర్రంటే ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మరి సర్పంచ్ అయితే ఇక బగ్గ పైసలు సంపాదించవచ్చు ఏమో కానీ, ఓ నేను నిలబడతా అంటే నేను నిలబడతా అని ఎగబడుతుర్రే తల్లి. మరి నిజంగా మనకేం తక్కువ. మనం గిట్లా ఎకరో భూమి అమ్మైనా సరే నిలబడదామే. మరి నువ్వు ఓకే అంటే చెప్పు, నేను ఏదంటే అది తెస్తా. ఆ, ఉన్నదే 2 ఎకరాలంటే ఎకర భూమి అమ్ముతా అంటవేందయ్యా? మరి అంతకంత సంపాదన ఉంటుందా లేదా రేపు రేపు? ఉంటది అంతకంత సంపాదన ఉంటుంది కానీ, ఇక సంపాదన లేకున్నా సరే పేరైతే ఉంటుంది కదా. సరిత సర్పంచ్ అని